ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్య శ్రవణ్ 28. చూసేయండి ఫ్రెండ్స్, అందరికీ ముందుగా సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు. అండ్ ఇది వ్లాగ్ వచ్చేసరికి సద్దుల బతుకమ్మ సెలబ్రేషన్స్ ఫ్రెండ్స్. నేను చాలా డేస్ అవుతుంది వీడియోస్ అప్లోడ్ చేయడం, చాలా లేట్ అయింది. సారీ ఫర్ దట్. ఎందుకంటే కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ వచ్చింది దానివల్ల. ఇది ఏంటంటే నేను సద్దుల బతుకమ్మ ముందు రోజు ఇక్కడ ఫ్లవర్స్ అమ్ముతారు కదా, అక్కడ సీత జడ కొంచెం అయితే 50 రూపీస్కి ఇచ్చారు ఫ్రెండ్స్. ఒక మోపు అంటే పెద్దగా ఇచ్చారు, అది 200కి ఇచ్చారని నేను తీసుకున్నాను. అండ్ ఇదైతే మమ్మీ వాళ్ళ ఇంట్లో. అండ్ ఏంటంటే ఈసారి సద్దుల బతుకమ్మ ఎప్పుడు చేసుకున్నారో చెప్పండి ఫ్రెండ్స్. అందరూ మండే ట్యూస్డే అని సడన్గా అన్నారు. అండ్ సండే రోజు మేము బయటికి వెళ్ళేసి వచ్చేసరికి సడన్గా మళ్ళీ మండే రోజే బతుకమ్మ పేరవాలి అనేసి అంటే అప్పటిదప్పుడు తీసుకొని వచ్చేసి అప్పటిదప్పుడు ఈవినింగ్ తీసుకొని మళ్ళీ ముందు రోజు ప్రిపరేషన్స్ సద్దుల కోసం అవన్నీ చేయడం జరిగింది. అండ్ ఇదేమో బతుకమ్మ పేరుస్తున్నాం ఫ్రెండ్స్. నేను బతుకమ్మ పేర్చిన ఈసారి. అండ్ మా మమ్మీ నాకు హెల్ప్ చేసింది. బతుకమ్మ అవన్నీ కింద తంగిడి పువ్వు అవన్నీ తీసుకొని మమ్మీ ఇస్తుంటే ఒక్కొక్కటి నేను పెడుతూ ఉన్నాను. చూసేయండి. అండ్ మీరు కూడా ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఇంతవరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ కామెంట్ చేయండి ఎలా అనిపించిందో. లేట్గా పెడుతున్నందుకైతే సారీ మళ్ళీ చెప్తున్నాను. కాకపోతే కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ అలా వచ్చేసింది. ఇదేమో నేను బతుకమ్మని మేకింగ్ చేస్తున్నా అలా చూడండి. ఇంకా అక్కడ నుండి ఇక స్టూల్ మీద పెట్టేసేసి ఫస్ట్ అయితే తంగేడు పెట్టేసి తర్వాత వైట్ గునుగు తర్వాత సీత జడ అలా లేయర్స్గా పెట్టాను. నాకైతే 3 hours పట్టింది. 3 hours అంటే ఏంటి, 3.5 hours ఫ్రెండ్స్. ఓవరాల్గా బతుకమ్మ కంప్లీట్ అయ్యేసరికి 3.5 hours పట్టింది. నాకు మా మమ్మీ ఇంకా హెల్ప్ చేసింది. అన్నీ ఇంకా మమ్మీ ఇస్తుంటే ఒక్కొక్కటి నేను అక్కడ సెట్ చేస్తూ పెట్టాను. ఈ మమ్మీ ఏమో అన్నీ కట్ చేస్తూ ఈక్వల్గా పెట్టిస్తుంటే నేనేమో దానిలోకించి సెట్ చేసి మళ్ళీ బతుకమ్మని లోపలికి వస్తాడు కదా అది. అండ్ మళ్ళీ బతుకమ్మ పేరవడం ఒకటి అయితే, అండ్ అందులో లోపలికి నెట్టడం ఉంటుంది కదా, అందులో పొట్టలో పోయడం, బతుకమ్మ పొట్ట నింపడం చాలా ట్విస్ట్ అన్నట్టు. ఎంత పోస్తున్నా అలా పోతుంది కదా అది. అండ్ ఈసారి ఫస్ట్ టైం నేను అంత పెద్ద బతుకమ్మ ఒక్కదాన్ని అంటే విత్ మమ్మీ హెల్ప్ చేసింది, కానీ పేరవడం మాత్రం ఫస్ట్ టైం ఒక్కదాన్ని. అండ్ ఎక్కడైనా హెల్ప్ చేసేవాళ్ళు, ఎవరో ఒకరు అక్కుంటే అక్క హెల్ప్ చేసేది. ఈసారి మమ్మీ ఏమో అవి ఇస్తుంటే నువ్వే పేర్ చేసేయనంటే నేనే పేర్ చేశాను. అండ్ ఈసారి మా చిన్నోడు కూడా నాకు హెల్ప్ చేశాడు. ఏంటంటే పడుకున్నాడు. అండ్ ఫస్ట్ బతుకమ్మ రోజు వాడు కూడా పేర్చాడు. ఆ వీడియో క్లిప్ కూడా యాడ్ చేస్తాను చూడండి. ఫస్ట్ అయితే గ్రీన్ ఇలా పెట్టేస్తే మళ్ళీ ఎక్కువనే ఉంది మమ్మీ చూడలేడు పక్కకు ఉందనేసి తర్వాత ఇస్తే అవన్నీ మళ్ళీ గ్రీన్ ఒక లేయర్ ఎల్లో లేయర్ ఇచ్చాక మళ్ళీ బంతి పూలు అవి పెట్టేశాను. అవన్నీ సీత జడ ఎక్కువ ఏంటంటే చెప్పాను కదా ఫ్రెండ్స్, అది 50 రూపీస్కి ఇంత ఇచ్చారు. 200 రూపీస్కి అయితే మోపు అట్లా ఇచ్చారు. సో అదైతే చాలా పెద్దగా వచ్చింది ఫ్రెండ్స్. అది 200 అంటే మనం వాళ్ళకు రియల్గా కొనుక్కుంటే ఎక్కువనే పడుద్ది. 500 అట్లా పడుతుందో, ఎంత ఫ్లవర్ అవుతుందో అంత తెంపి పెట్టుకుంటే. నేనైతే తీసుకొని వచ్చేసి ముందు రోజే తెంపేసిన నైట్. మళ్ళీ ఆ రోజు మార్నింగ్ కూడా కొంచెం తెంపి రెడీగా పెట్టేశాను. అంతే దాని ఆకులన్నీ దూసేసి అలా వేస్తున్నా, అది వేస్ట్ చేయకుండా మొత్తం పెట్టేసా. మమ్మీ అయితే చిన్న బతుకమ్మ ముందే చేసింది. అది రెండు మొత్తం టాస్క్ ఏంటంటే ఆకులు దూసి అందులో మొత్తం పెట్టడమే పెద్ద టాస్క్. ఇది మళ్ళీ ఈక్వల్ లెవెల్గా వచ్చిందా రాలేదా, ఎలా వచ్చిందో లేదో చూస్తూ ఉండాలి. అండ్ ఇదేమో టేకు కలర్స్ ఉంటే టీకి పువ్వు అవన్నీ కొనుక్కొని వచ్చేసాము, పెట్టాం. అండ్ ఇక్కడ మమ్మీ వాళ్ళ ఇంటికాడ అయితే ఏమో అన్ని పూలు కొనుక్కొచ్చుకుంటాం. అండ్ అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ అయితే ఆ పని లేదు. ఎందుకంటే మేము అక్కడికి ఊర్లో కదా, అక్కడికి వెళ్ళి అన్నీ తెంపుకొని వచ్చి పెట్టుకుంటాం. కాకపోతే అది బాగా అనిపిస్తుంది. ఎందుకంటే మేము ఫ్లవర్స్ కోసం నేను మా ఆయన ఇద్దరం వెళ్ళి చాలా ఫ్లవర్స్ తీసుకొని వస్తాం. ఇంకా మా బతుకమ్మ కంటే అక్కడ బతుకమ్మ ఇంకా పెద్దగా ఉంటుంది. అండ్ ఇదిగోండి ఫైనల్గా అయితే ఇక్కడ బతుకమ్మ అయిపోయింది. అవన్నీ బంతి చామంతి టేక్ ప్రతి ఒక్క ఫ్లవర్స్ పెట్టాక చూడండి ఇంత అయితే అయింది. కానీ బతుకమ్మ కూడా ఫుల్ వెయిట్ అయింది ఫ్రెండ్స్. నాకైతే ధూళి తీరిపోయింది. ఫ్లవర్స్ అయితే చాలా కొనుక్కొని వచ్చిన. అండ్ ఇవి పేరుస్తా అనేసి పేర్చినాం, కానీ మోసేటప్పుడు మాత్రం ధూళి తీరిపోయింది, మామూలుగా లేదు. ఇంట్లో నుండి బయటి వరకు అండ్ అక్కడ నుండి ఆటో ఎక్కేసి వెళ్ళిపోయాం. కాబట్టి
వేసాడుగా తామర పువ్వు, అల్లి పువ్వులు ఇంకా చాలా చాలా మిగిలాయి. ఎక్కడ మా హస్బెండ్ అయితే వేస్తూనే ఉన్నాడు, ఇది వేయట్లే అది ఎట్లా అని. లోటస్ ఎక్కడో పెట్టినాను, ఎతుకుతానా లోటస్ కనిపించలేదు, ఎక్కడ పెట్టుకున్నాను చూసిన పక్కకే ఉంది. ఫైనల్గా లోటస్ కూడా పెట్టాను. గౌరమ్మ లోటస్, అదేంటి గుమ్మడి మొగ్గ. ఇవి కొత్త చీపురు పుల్ల పెట్టి దాని లోపల చెక్కుతారు కదా, సో కొత్త చీపురు తీసుకొచ్చి దాని లోపల పెట్టి చెక్కేసాను. అండ్ ఫైనల్గా అయితే మా బతుకమ్మ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. మీకు ఎలా అనిపించిందో చెప్పండి. 3.5 hours అంటే నాట్ ఏ జోక్ ఫ్రెండ్స్. ఆకలి అవుతుంది అప్పటికి నాకైతే. చూడండి అది పెడుతుంటే అసలు పోలేదు, మళ్ళీ ఇంకొంచెం కట్ చేసేది, లోపలికి పోవట్లేదు. అది లోపల బాగా ఉంది కదా, దాని లోపలికి ఈజీగా పోవట్లేదు, అన్ని స్టిక్స్ అవి కూడా ఉండే. సో మళ్ళీ దాని లేయర్ లెంత్కి కొంచెం చిన్నగా కట్ చేసుకొని అది పెట్టి మొత్తానికైతే లోటస్ కూడా పెట్టేసి బతుకమ్మని అయితే కంప్లీట్ చేసిన. మమ్మీ అయితే ఇంకొక దొడ్డు పుల్ల ఇచ్చింది, అది చిన్నది ఊడిపోతుందని అంటే. చూడండి అస్సలు సెట్ అవుతలేదు, కోపం వస్తుంది. అప్పటికి మమ్మీకి ఆఫీస్ టైం అవుతుంది. ఆ రోజు మమ్మీకి ఆఫీస్ కూడా ఉండే, ఇంకా టైం అవుతుందని మమ్మీ ఫైనల్గా అయితే అది అయిపోయింది అన్నట్టు. ఇంకా దాని సైడ్స్కి పెటల్స్ ఉంటాయి కదా, ఆ పెటల్స్ని అదేంటి రోజ్ ఫ్లవర్స్ తోటి కుచ్చేసిన అన్నట్టు. ఆ పెటల్స్ మీద పెట్టేసరికి ఫ్లవర్ ఇట్లా మంచి స్ప్రెడ్ అయిపోయినట్టుంది ఆ పెటల్స్, అండ్ ఈ రోజ్ కూడా కనిపించినాయి. సో ఇలా అయితే బతుకమ్మని రెడీ చేయడం జరిగింది. అండ్ ఇంకైతే ఇంకా బతుకమ్మని రెడీ చేయడం ఒక టాస్క్ అయితే. నెక్స్ట్ ఇంక ఇదంతా ఆడబెట్టి వీటికి వీటికి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి అదంతా అయిపోయినాక మళ్ళీ కొంచెం సేపు కూడా లేకుండా మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ స్నానం చేసి మళ్ళీ చీర కట్టుకొని మళ్ళీ మనం రెడీ అవ్వడం ఇంకొక పెద్ద టాస్క్. అండ్ నాకైతే చాలా పెద్ద టాస్క్ అయిపోయింది అన్నట్టు. అది అయిపోయే వరకు అప్పటికి లేట్ అవుతుంది. మా మమ్మీ గొప్పడితే ఇప్పటికే అవుతుంది, ఇంకెన్ని పెడతామని గొప్పడుతుంది. సో అప్పటికి నాకు 3 అయింది. ఇన్ని 12:30కి ఏమో స్టార్ట్ చేసిన, 3 అయిపోయింది. ఎందుకంటే నాకు మా బాబుతోటి కొంచెం అటు ఇటు మధ్యాహ్నం దాకా అయిపోయింది, సత్తా ఇచ్చాడు వాడు మార్నింగ్ అంతా. పేర్చేవాడికి టైం అయిపోయింది. ఇక్కడికైతే పేర్ చేశాను బతుకమ్మను కంప్లీట్గా, చూసేయండి. అండ్ గౌరమ్మను చిక్కుడాకులో పెట్టి గౌరమ్మ పెట్టడం, అండ్ గౌరమ్మకి కూడా ఒక కొబ్బరి చిప్పలో పట్టు వస్త్రం పెట్టి అందులో కూడా ఓడి బియ్యం పోసి పోక చెక్క అవన్నీ వేసి మేము అవన్నీ కట్టి ముడేసి అలా పెడతాము. అండ్ అది గౌరమ్మ నీళ్ళలో కలుపుతాం కదా, సో అదన్నట్టు. అండ్ అది కూడా చేశాను, మా అమ్మ అదే చెప్తుంది, అవి ఇవన్నీ రెడీగా చేసి పెట్టుకుంది అనేసి. ఇక్కడికైతే అయిపోయింది. అండ్ ఫైనల్గా ఇదేమో గౌరమ్మని బతుకమ్మని దేవుని దగ్గర పెట్టాను ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇది ముందు రోజు చెప్పాను కదా సత్తులు ప్రిపేర్ చేసిందని 9 రకాలు. మా మమ్మీ మేము బయటికి షాపింగ్కి వెళ్ళొచ్చే వరకు అన్నీ చేసింది. సడన్గా రేపు అనేసరికి అప్పుడు సండే సరికి ఇంట్లో ఉంది, చక్కగా వేసేసింది. షుగర్ పౌడర్ ఒక దాంట్లో వేసుకొని పల్లీలు అవన్నీ చేసేసింది. పల్లి పొడి, పొడి అండ్ ఏం చేస్తాను, సున్నుండాలు, సత్తులు, పెసర ముద్దలు, అదేంటి సత్తు ముద్దలు ఇవన్నీ అయితే చేసేసింది. ముందు రోజు పులిహోర ఏమేమి పొడి చేసినా చెప్పు పెట్టేసింది. అండ్ ఇదైతే అయిపోయింది. అండ్ ఫైనల్గా నా లుక్ ఇది అన్నట్టు బతుకమ్మ అంతా రెడీ అయింది. అండ్ మళ్ళీ మమ్మీ ఆఫీస్ పోయి వచ్చాక మళ్ళీ మా మమ్మీ రెడీ చేసింది. ఎంతైనా అంతే కదా ఫ్రెండ్స్, మమ్మీ రెడీ చేస్తుంటే ఎక్కడైనా అంతే. అండ్ మేమైతే ఇంకా బతుకమ్మ కాడ ఇది ఫ్రెండ్స్, ఇది బతుకమ్మ మేము సీకేఎం కాలేజ్ దగ్గర ఉంటుంది, చిన్నవడ్డపల్లి చెరువు అంటారు, అక్కడ ఆడతాము. సో చాలా బాగా ఆడుతున్నాం ఫ్రెండ్స్. ఒకసారి 1.5 hour అయితే మోస్ట్ మంచిగా ఆడుతున్నాను. ఆ తర్వాత హాఫ్ అన్ అవర్ అటు ఇటు ఆడుతూ మొదలుకున్నట్టు సరే అనేసి ఆటో సెట్ చేసాము. ఫస్ట్ అయితే కొంచెం చినుకులు పడతాయి, ఈవినింగ్ కొంచెం లేట్ వెళ్ళాం. ఫస్ట్ ఈవినింగ్ వెళ్ళాము, కొంచెం చినుకులు పడతాయి. సో వర్షం పడేట్టు ఉంది అనేసి ఆగిపోయాము. తర్వాత అయితే ఇంకా వర్షం ఆగిపోయినాక రెడీ అయ్యి వెళ్ళాము. అండ్ ఇది చూసేయండి,
అయితే బతుకమ్మ ఆడుకున్న తర్వాత ఇంకా ఫొటోస్ దిగాం ఫ్రెండ్స్. ఫుల్ చెమటలు వచ్చేసాయి. అండ్ ఇదేమో ఇంకా అక్కడ నుండి బతుకమ్మ తీసేసినాం ఫ్రెండ్స్. అక్కడ నెత్తి మీద పెట్టుకున్నాం. అండ్ ఇది ఏంటంటే బతుకమ్మ అంతా అయిపోయినాక ఒక దగ్గర పెట్టి నేనంతా మా గల్లీలో వాళ్ళు అన్నట్టు గల్లీకి ఆడబెట్టేసి ఒక్కేసి వేసుకుంటున్నాం. మళ్ళీ ఈ పాట నేను పాడేసా ఈసారి, అది కూడా నేనే పాడేసిన. అండ్ ఇంకా అక్కడ నుండి ఒక్కేసి వేసి ఆడేసరికి ఇక బతుకమ్మ నెత్తిలో పెట్టుకొని అక్కడ నీటిలో వదిలేయడానికి ఫ్రెండ్స్ అక్కడ వాళ్ళు ఇస్తారు. మనం బతుకమ్మ వాళ్ళకి ఇచ్చి వాళ్ళకి డబ్బులు ఇస్తే వాళ్ళు వేసిస్తారు. ఇంకా పోయిరా గౌరమ్మ పోయిరా అమ్మ అని అంటూ వాళ్ళకి ఇచ్చేసేసి మనం అనుకుంటే అయిపోయింది. అండ్ వాళ్ళ బతుకమ్మ వేసేసి మన ప్లేట్స్ మనకు తీసుకొని వచ్చి ఇస్తారు. రెండు ఇంకా తీసుకొని వచ్చి మన ఇక బతుకమ్మలు అక్కడ ఒక్కొక్కరు తీసుకొని వస్తున్నారు. పోతుంది ఆ బతుకమ్మ. ఇంకా ఇక్కడ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేద్దాం బతుకమ్మ కోసం. అండ్ చెప్పాను కదా ఫ్రెండ్స్, ఇది మా బాబు ఫస్ట్ డే రోజు బతుకమ్మ హెల్ప్ చేశాను. చూడండి ఫ్రెండ్స్ ఎలా హెల్ప్ చేశారు. బంతిపూ ఒక్కొక్కటి నేను కూర్చిపో వాటికి చీపురు పళ్ళు కూర్చి పెడుతున్నా. వాడు కూడా వాటిని చూస్తాడు, వాటిని కూడా కూర్చుతున్నాడు. చూడండి ఎంత క్యూట్గా పెడుతున్నాడు బాబు. నేను పెడితే గ్యాప్ ఎక్కడున్నదో చూసి దాని పక్కకే పెడుతున్నాను. అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇంకేదేమో మేము ముగ్గురం లాస్ట్ ఇంటికి వచ్చాక ఫోటో దిగేసాం. ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ దివ్యాష్ 28.